ఒకదాని కోసం అని తీసుకొని మరొకటైతే స్టిచ్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్‌గా ఇవి వచ్చేసి నైటీ కోసం తీసుకున్న క్లాత్స్ అనమాట. అయితే ఇది వచ్చేసి 2.5 మీటర్స్ వచ్చింది. కానీ అమ్మాయి వాళ్ళు 3 మీటర్స్ ఉంటుందని చెప్పారు. కానీ ఇది 2.5 మీటర్సే ఉందనమాట. ప్యూర్ కాటన్. అయితే ఇది నేను ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను వేసుకున్న ఫ్రాక్ కూడా ఇదే క్లాత్ అనమాట. సేమ్ అంటే ఇక్కడే తీసుకున్నాను. 2.5 మీటర్స్ వచ్చింది. ఇలా స్టిచ్ చేసుకున్నాననమాట ఫ్రాక్ వచ్చేసి. ఇప్పుడు ఈ ఫ్రాక్ కూడా అలాగే స్టిచ్ చేసుకుంటాను. బట్ నెక్ అనేది కొంచెం చేంజ్ చేస్తాను అనమాట. నేను వేసుకున్న క్లాత్‌కి నా చేతిలో ఉన్న క్లాత్‌కి ₹100 తేడా అనమాట. ఇది ప్యూర్ కాటను. అది సంథింగ్ క్లాత్ పేరు రేయానో ఏదో అని చెప్పారు. కానీ నాకు 2 నచ్చాయి. నచ్చి తీసుకున్నాను. అయితే నేను వేసుకున్న ఫ్రాక్ లాంటిదే ఇంకొక క్లాత్ అయితే ఇంకొక 2.5 మీటర్స్ అయితే ఉంది. అదేం చేయాలి అని ఆలోచిస్తున్నాను. అయితే ఇప్పుడు నేను వేసుకున్న ఫ్రాక్ లాంటిదే ఈ పింక్ కలర్ క్లాత్‌తో స్టిచ్ చేస్తే బాగుంటుందా? బాగోదా? అనే ఒక చిన్న డౌట్ ఉండింది. బాగున్నా బాగోకపోయినా ఇంకా అలాగే స్టిచ్ చేయాలి. ఎందుకంటే క్లాత్ అలా అయితేనే సరిపోతుంది. ఈ ఫ్రాక్ కటింగ్ వీడియో పెట్టాను కదా, స్టిచ్చింగ్ వీడియో కూడా ఎవరికైనా కావాలి అంటే కామెంట్స్లో అడగండి, నేను పోస్ట్ చేస్తాను. ఇంతకీ ఈ ఫ్రాక్ నాకు ఎలా ఉంది, సెట్ అయిందా లేదా అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. చాలా సింపుల్గానే స్టిచ్ చేసుకున్నానండి. నాకు కూడా చాలా సింపుల్గా ఇష్టం అనమాట. బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా ఏం పెట్టుకోలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి.